నీట్ పీజీ 2025 ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్షను జూన్ 15న 2 విడతల్లో నిర్వహించి జూలై 15న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన సిఐఏ వార్షిక సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై వివరించారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు సిఐఏ సదస్సులో నిర్వహించారని, తాను పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని, జిల్లా నాయకత్వం అంతా కలిసి విజయవంతం చేశారని అన్నారు. మహానాడును సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్సాప్ చెప్పారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని, కడప మహానాడుతో నిరూపణమైందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్స్లో ట్వీట్ చేశారు. పీఎం జన్మన్ కింద అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లక్కవరం నుండి చీడిగొండ వరకు 87 లక్షల రూపాయల వ్యయంతో కిలోమీటర్ రహదారిని నిర్మించారని తెలిపారు. ఏళ్ల తరబడి రోడ్డు సౌకర్యం లేని గిరిజనులకు దీనితో మేలు జరుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల జీవితాలను మార్చే దార్శనికుడు మోదీ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మరోసారి చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లేఖను లీక్ చేయటం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలన్నారు. తనకు ప్రత్యేక అజెండా లేదన్నారు. పార్టీని కాపాడుకోవటమే తన అజెండా అని స్పష్టం చేశారు. కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనని తేల్చి చెప్పారు. కేసీఆర్కు కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువ అని అన్నారు. లేఖ రాయడంలో తన తప్పేమీ లేదన్నారు. తాను కేసీఆర్ను కలవాలని, చెప్పాలని ప్రయత్నం చేశారని కవిత తెలిపారు. తండ్రిని కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయానని వివరించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు, పార్టీలో పరిణామాలపై కేసీఆర్, హరీష్ రావు చర్చిస్తున్నారు. మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ కు భాగ్యనగరం సన్నద్ధమైంది. 3 వారాలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకు హైటెక్స్లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలో వివిధ దేశాలకు చెందిన 108 మంది పోటీదారులు పాల్గొన్నారు. వీరిలో గ్రాండ్ ఫినాలేకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. వీరిలో నుంచి ఒక్కరు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోనున్నారు. తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డును ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డును మురళీమోహన్ వెల్లడించారు. 2014 ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్, 2015 గాను ఉత్తమ చిత్రంగా రుద్రమదేవి, 2016 శతమానం భవతి చిత్రాలకు అవార్డు దక్కింది. 2017 గాను ఉత్తమ చిత్రంగా బాహుబలి, 2018 మహానటి, 2019 మహర్షి, 2020 అలా వైకుంఠపురంలో గాను, 2021 గాను త్రిబుల్-ఆర్, 2022 సీతారామం, 2023 గాను ఉత్తమ చిత్రం బలగం నిలిచింది. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నట్లు మురళీమోహన్ తెలిపారు. ఏడాదికి 3 సినిమాల చొప్పున ఉత్తమ చిత్రాలను ప్రకటించారు. వీటితో పాటు సినీ రంగానికి సేవలందించిన వారికి 6 ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజాకవి, దివంగత కాళోజీ స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయన్నారు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వితండవాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్లో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని కాదు, ఎంతమంది ఉగ్రవాదులు మరణించారని అడగాల్సిందని చురకలంటించారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. దొంగలు ఊర్లు పంచుకున్నట్లు 10 ఏళ్లు దోచారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈరోజు యుద్ధంలో ఏం సాధించారో చెప్పలేకపోతున్నారన్నారు. తొందరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు.
కవిత వ్యవహారంపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చిట్ చాట్ పెట్టడం కాదు, ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా అని అన్నారు. మాట మార్చేందుకు చిట్ చాట్ చేశారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ చెల్లని రూపాయి అని 10 ఏళ్ల పాలనలో ఆస్తులు పెంచుకున్నారు తప్ప అని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్తో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని సీఎం రేవంత్ రెడ్డి అనటం సరికాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు సైనికుల మనోభావాలను దెబ్బతీసి భారతదేశాన్ని కించపరుస్తాయని చెప్పారు. పాకిస్తాన్ అనుకూల భాష దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన ఘనత మోదీకి దక్కుతుందని లక్ష్మణ్ అన్నారు. చిట్ చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు. కవిత కాంగ్రెస్లోకి వచ్చే అంశంపై మాట్లాడే అంత పెద్ద నాయకుడిని కాదని పొంగులేటి చెప్పారు. తానెప్పుడూ నెంబర్ 2 అని చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను నీటి బిందువును మాత్రమేనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కవిత వచ్చినా, మంత్రి పదవి ఇచ్చినా మాట్లాడే అర్హత తానుకు లేదన్నారు. రఘునందన్ రావు అసైన్డ్ భూముల అంశం తమ దృష్టికి వచ్చిందని, ఆ విషయాన్ని పరిశీలన చేయబోతున్నామన్నారు పొంగులేటి. కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సరస్వతి పుష్కరాలకు ఎంపీ వంశీకృష్ణను ఎందుకు ఆహ్వానించలేదన్నారు. ఆయన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందన్నారు కవిత. మంచిర్యాలలో పర్యటించిన ఆమె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు మునీర్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి కవిత ధైర్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ నెలలో యోగా మాసం ప్రకటించామని, అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విజయనగరం జిల్లా రామనారాయణపురంలో యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు. తమ సమస్యలపై సమావేశంలో చర్చించామని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు చెప్పారు. విశాఖలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కమిటీ వేసుకున్నామని, కమిటీ ద్వారా ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామన్నారు. సోమవారం కమిటీ గురించి ప్రభుత్వానికి వివరిస్తామని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు తెలిపారు. జూన్ 4న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసిందన్నారు. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదని సజ్జల విమర్శించారు. కవిత వ్యవహారంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలో డెమోక్రసీ కనిపించడం లేదన్నారు. అందుకే అంతర్గతంగా తిరుగుబాటుకు దారితీస్తోందని ఆయన చెప్పారు. అన్న కేటీఆర్పై కవిత పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు కనిపిస్తోందని, పదవి, ఆస్తి కోసం గొడవ జరుగుతున్నట్లు ఉందన్నారు. జగన్, షర్మిల విషయంలో ఇదే జరిగిందని నారాయణ అన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవిని అధిష్టానం నియమించింది. తనను క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నియమించడం పట్ల మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ మల్లు రవి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పరిపాలన కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ ఐడియాలజీని అనుసరించడం వల్లే 100 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో కొనసాగుతుందన్నారు ఎంపీ మల్లు రవి. ఏపీ లిక్కర్ కేసులో 4 నిందితులకు మొదటి రోజు కస్టడీ ముగిసింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు 8 గంటలకు పైగా విచారించారు. వారిని సిట్ అధికారులు 100 ప్రశ్నలు అడిగారు. రేపు కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చెరువు పూడికతీత పనులను పరిశీలించి ప్రజలు, ప్రజాప్రతినిధులతో ప్రజావేదికలో ముఖాముఖిగా మాట్లాడనున్నారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత పేదల సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 947 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. రెవెన్యూ, మున్సిపల్ శాఖల సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టాయి.
సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 13 మందిని అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న 7 కోసం గాలిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన శంకరన్, రమ్యను అరెస్ట్ చేసిన సిఐడి వారి వద్ద నుంచి పాస్పోర్టులతో పాటు మరో 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని చెన్నైలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కి తరలించారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది డాడీ, డాటర్, సిస్టర్, బ్రదర్ సమస్య అని, దానిపై బీజేపీ నేతలు ఎవరూ స్పందించొద్దని సూచించారు. వారి కుటుంబానికి సంబంధించిన సమస్యలో వాళ్ల డ్రామాలో తాము భాగస్వామ్యం కామని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రజలకు కూడా ఇది సంబంధం లేని అంశమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు ఎవరితో చర్చించారో బయటపెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిర్మల్ నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోలు జాప్యం జరుగుతోందన్నారు. దీనికి బాధ్యత ఎమ్మెల్యే వహించాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్ల కోసమే ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీతో దాడులు చేయిస్తే నోట్ల సంచులు బయటపడతాయని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ జైహింద్ ర్యాలీ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు జైహింద్ ర్యాలీ పేరుతో పాకిస్తాన్ పాట పాడుతున్నారన్న మహేశ్వర్ రెడ్డి దేశ భద్రత, విదేశాంగ వ్యవహారాలను కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. ఆలయ భూముల హస్తగతంకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కేబినెట్ ఆమోదం లేకుండా లీజులకు పచ్చజెండా ఊపారని మండిపడ్డారు. టెండర్ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికిందని, దేవాదాయ భూములను తమ బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మల్లాది విష్ణు విమర్శించారు. తక్షణం జీవో నెంబర్ 139ని ఉపసంహరించుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వినతుల రూపంలో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ టీడీపీ ఇన్ఛార్జి రామరాజుతో కలిసి గ్రీవెన్స్లో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన వినతుల్లో చిన్న సమస్యలపై వెంటనే ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలంటూ ఆదేశించారు. సీఎం చంద్రబాబును ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న మందకృష్ణను సీఎం అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానం గురించి ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని మందకృష్ణ మాదిగ అందుకున్నారు. కరువుకు, అబద్ధాలకు, దగాకు, వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పథకాలు అడిగితే గొంతుకు వస్తారనే భయంతో ప్రజలు ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం మహానాడులో గొప్పగా చెప్పుకున్నారని విమర్శించారు. పోలీసుల్ని గోర్ఖాలుగా వాడుకుంటూ గోండా రాజకీయాన్ని నడుపుతున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు స్మారక పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కును స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి త్రిదండి చిన్నజీయర్ స్వామి సందర్శించారు. అనంతరం అల్లూరి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. అలాగే వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 108 జంటల సామూహిక వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. వివాహ బంధంలో అడుగు పెడుతున్న నూతన వధూవరువులను ఆశీర్వచనాలు అందజేశారు. హైదరాబాద్లో మంత్రి సీతాక ఆధ్వర్యంలో పీఎం జన్మన్ డీజేయూఏ స్కీమ్స్ పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లకు ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముందుగా గిరిజన ఆదివాసీ పోరాట యోధులు, స్వతంత్ర సమరయోధుల చిత్రాలకు నివాళులర్పించారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 6 మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 2 ఏసీఎం సభ్యులు, 4 పార్టీ క్యాండిడేట్లు, మిగతా వారు పార్టీ సభ్యులుగా ఉన్నారు. లొంగిపోయిన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆపరేషన్ కర్రిగొట్లో మృతి చెందడంతో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు.
ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఏడూరు నాగారం మండలం రాయిబంధం కొత్తిగూడెంలో మావోయిస్టు దంపతులు తలదాచుకున్నారు. కర్రెగుట్ట ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు, మహిళా మావోయిస్టు మడకం చిట్టి అలియాస్ కిడో గూడెంకు వచ్చారు. బంధువుల ఇంట్లో దంపతులు వైద్యం తీసుకుంటున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసుల భయంతో గూడెం వాసి తప్పించుకుపోయారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ నిర్మాత ఏఎం రత్నం సమావేశమయ్యారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి టికెట్ ధరల సవరణపై చర్చించారు. హరిహర వీరమల్లు సినిమా సాధారణ వాణిజ్య చిత్రం యొక్క పరిధికి మించి ఉంటుందని వివరించిన నిర్మాత ఎంఎంఏ రత్నం అందుకనుగుణంగా టికెట్ ధరల పెంపు కోసం విన్నవించారు. తనకు సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లో గురువారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు నిర్వహించిన రివ్యూ మీటింగ్ నామమాత్రంగా జరిగిందన్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు. జిల్లా అభివృద్ధి విషయంలో మంత్రులు ఏం చర్చించారో ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. మంత్రులకు హెలికాప్టర్లో తిరగాలని కోరికతో గాల్లోకి వచ్చి వెళ్లారని, రోడ్ల మీదకు వస్తే ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చునన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. చార్మినార్ జోన్ సంతోష్ నగర్ సర్కిల్లో నాలా పనులను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హాసన్తో కలిసి పరిశీలించారు. పలు కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కమిషనర్కు వివరించారు. గంగానగర్ నాలా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు 70% పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 30% పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి కాన్వాయ్కి త్రుట్లో పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రాయ్కల్ టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే కాన్వాయ్ని మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ మధురానగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దివ్యశక్తి భవన్లో ఏసీ కంప్రెసర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకి రాజుకుంటోంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. జూన్లో జరగబోయే దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారం యూనియన్ ఎన్నికలకు తన తమ్ముడి పేరు ప్రకటించి స్థానిక నేతలతో మంతనాలు చేస్తున్నారు. మరోవైపు గడ్డం సోదరులు ఖానాపూర్ ఎమ్మెల్యేతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడంతో జిల్లాలో కాంగ్రెస్లో వర్గ విభేదాలు హాట్ టాపిక్గా మారాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. చిన్న కంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని చైతన్యనగర్, జేపీ కాలనీలో 93 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అప్పు ఇచ్చి డబ్బు విషయంలో గొడవపడి స్నేహితుడి హత్యకు చేసిన ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్లో వెలుగు చూసింది. స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి వద్ద సాయి కార్తిక్ 8 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే డబ్బు తిరిగి ఇవ్వకుండా సాయి కార్తిక్ బెదిరింపులకు దిగాడని తెలుస్తోంది. ఈ క్రమంలో గొడవ పెద్దది అవడంతో సాయి కార్తిక్ పై సిద్ధార్థ రెడ్డి దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో స్టేట్ ట్యాక్స్ అధికారులతో పాటు పార్సిల్ సర్వీస్ ఉద్యోగి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఇంటీరియర్ డిజైన్స్ వర్క్ వ్యాపారి నుంచి 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. క్యారింగ్ ఇన్వాయిస్ లేకుండా తరలిస్తున్న మెటీరియల్ను పట్టుకుని లంచం డిమాండ్ చేయగా వ్యాపారి విశ్వనాథ్ ఏసీబీని ఆశ్రయించారు. హైదరాబాద్ శివారు రాయ్కల్ టోల్గేట్ వద్ద భారీగా డ్రగ్స్ను పట్టుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. హెరాయిన్తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్ సీజ్ చేశామని చెప్పారు. వీటి విలువ సుమారుగా 3 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కమిషనర్ మహంతి చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ హెచ్చరించారు. నిర్మలపట్నంలో ఉన్న ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారి మీద చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో జరిగే నిర్మాణ పనులను ఎంపీ బలరాం నాయక్ పరిశీలించారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం రైల్వే జనరల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని ఆయన అన్నారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో దొంగతనానికి పాల్పడుతున్న దొంగకు ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్ప్రెస్ రైల్లో చోరీ చేస్తుండగా ప్రయాణికులు పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 10,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మున్సిపల్ కౌన్సిల్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందూ శ్మశాన స్థలం కబ్జా నుంచి కాపాడాలని బీసీ సంఘాలు శాంతి ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. కౌన్సిల్ జరుగుతుండగా హాల్లోకి చొచ్చుకొచ్చేందుకు బీసీ సంఘాలు సభ్యులు ప్రయత్నించారు. హిందూ శ్మశాన స్థలంలో రోడ్డు నిర్మాణానికి కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని చైర్మన్ రఘుకు వినతిపత్రం అందించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో తెలంగాణ సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకుండా పేదలను మోసం చేస్తున్నాయని బీజేపీ నేత రఘునాథ్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటూ ఇంటి పనులు కడుతున్న పేదలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించి 2 మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్లారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో స్నాచింగ్ జరిగిందని బాధిత మహిళలు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించామని, స్నాచర్లు పారిపోయారని తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇందరమ్మ ఇళ్లు రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పరిధిలోని చింతపట్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఇందరమ్మ ఇళ్లు ఫస్ట్ లిస్టులో దొడ్డి అశోక్ పేరు ఉండగా గ్రామ నాయకుల తప్పిదంతో ఇళ్లు మంజూరైన జాబితాలో అతని పేరు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన దొడ్డి అశోక్ ఆత్మహత్యకు పాల్పడగా అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేయకుండా ఇందరమ్మ కమిటీలో ఉన్న నాయకులు వారిని నచ్చిన వారికి ఇళ్లు మంజూరు చేసుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ 9 ఎఫెక్ట్తో అధికారులు కదిలారు. వేములవాడ రాజన్న గోశాలలో 8 కోళ్ల మృత్యువాతపై ప్రైమ్ 9లో కథనాలు వచ్చాయి. ఘటనపై జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ జూ సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో గోశాలకు పశు వైద్యాధికారులను పంపించారు. గోశాలలో పరిమితికి మించి 1150 కోడిలు ఉన్నట్లు గుర్తించారు. గోశాలలో తొక్కిసలాట జరిగి కోడిలు మృతి చెందే అవకాశం ఉందన్నారు అధికారులు. భారీ వర్షాలతో అనారోగ్యం బారిన పడి మృత్యువాతకు గురై ఉండవచ్చునని అంటున్నారు. కోడిలకు అవసరమైన ఆహారం కూడా అందించడం లేదన్నారు.